చేపలు తినేటప్పుడు బాగానే తింటాం కానీ వాసన కంపు దీనిలో రెండు అవునా వాళ్ళు మీరే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మృగశిర కార్తెని పురస్కరించుకొని మేము మా ఇంటిగ్రేటెడ్ ఫామ్ లోని పెంపకం చేసిన చేపల్ని అమ్మడం జరుగుతుంది. ఇది ఏంటంటే 3వ సంవత్సరం, అంటే 2 సంవత్సరాలు పూర్తి చేస్తే 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇంటిగ్రేటెడ్ ఫామ్ అనగానే అందరూ కూరగాయలు ఏదో చేస్తారు. మేము ఇక్కడ కోళ్ళు పెంచాం, అంటే పెరటి కోళ్ళు, నాటుకోళ్ళు పెంచాము, గొర్రెలు పెంచాము. దానితో పాటుగా ఆ వేస్ట్తోని మనం కొన్ని కూరగాయలు, అలాగే కొన్ని కొత్త రకం అంటే ప్యాషన్ ఫ్రూట్ కూడా మేము ఇక్కడ ప్రయోగాత్మకంగా విత్తనాలు వేసి గ్రో చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే ఫిష్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో ఈజీఎస్ నుంచి మేము ఈ ఫామ్ పాండ్స్ తవ్వించడం జరిగింది. అలాగే బోర్డ్ షెడ్ ఈజీఎస్ నుంచి కట్టించడం జరిగింది. దీనికి ఏంటంటే మాకు మహిళా శక్తి అనేది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో మమ్మల్ని ముందుస్తున్నారు కాబట్టి ప్రతి దానికి సపోర్ట్ చేసి మాకు ఇక్కడ తీసుకొచ్చి మరి మార్కెట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే మార్కెట్ కోసం మేము కష్టపడే పని లేకుండా ఫిష్ అంటే మన ఫామ్లో మన కళ్ళెదురుగా పెంచిన చేపల్ని అమ్మడం జరుగుతుంది. దాంతో హాట్ కేక్ లాగా అమ్మబోయింది. కూరగాయలు కూడా ఎటువంటి పురుగు మందులు అలాంటివి మేము వేయకుండా పెంచాము. దాంతో మాకు అవి కూడా ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లోని ఏ కూరగాయలు పెట్టినా కానీ అమ్మబోయింది. సో అందరికీ కూడా ఈ సందర్భంగా మృగశిర కార్తె సందర్భంగా మమ్మల్ని మహిళల్ని ప్రతి రంగంలో ముందుస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మినిస్టర్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ విజిట్ చేసేవాళ్ళు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా మాకు చాలా తోడ్పడ్డాయి. మా మహిళా సమాఖ్యలకి చాలా చాలా సపోర్ట్ చేశారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈజీఎస్ స్కీమ్లో మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడంలో మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఫిష్ ఫండ్ కానీ, కోళ్ళు, దేశీ కోళ్ళ రకం కానీ, వాళ్ళ కూరగాయలు కానీ చాలా మటుకు నేను మేడిపల్లి విలేజ్ ఉంటాను, నేను రోజు పోతూ రాత్రి చూస్తూ ఉంటాను. చాలా మంచిగా మహిళా సంఘాలు ఇక్కడ ఈ సంఘాలు ఏర్పాటు చేసుకుంటే మొన్న తెలుసుకుంటే ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ తోటి పండించే కూరగాయలు కానీ, చేప పిల్లలు కానీ, మొట్ట చేపలు కానీ, కూర చేపలు కానీ వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. స్పెషల్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ప్రోత్సాహం, ఈ స్కీమ్స్ ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ స్పెషల్లీ కలెక్టర్ గారు కూడా అన్ని వింగులలో చాలా మటుకు ఆమె పర్సనల్ విజిట్ చేసి చూస్తూ ఉంటాయి. మహిళా సంఘాలకు కూడా ఈసారి మేము దాదాపు 70-80 ఐకేపీ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతకుముందు డిసిఎంఎస్ వాళ్ళు చేసేవారు, వాళ్ళు క్యాన్సిల్ చేసి ఐకేపీ సంఘాలకు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా మళ్ళీ ఇన్ టైంలో కూడా అన్ని పనులు చేసి ట్రాక్ షీట్లు కానీ చాలా బాగా చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మన పత్రికా అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.